యేసు చాలును ప్రతి సమయములో, యేసు చాలును ప్రతి స్థలములో, యేసు చాలును, యేసు చాలును. ఈ స్థితిలోనైనా యేసు చాలును. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్య నిలిచి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరిని కూడా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో 103వ కీర్తనలో దావీదు భక్తుని యొక్క అనుభవాన్ని గురించి నేను సిద్ధపడి మీ ముందుకు ప్రార్థనాపూర్వకంగా రావటం జరిగింది. 103వ కీర్తన గురించినటువంటి కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు దావీదు భక్తుడు ఈ కీర్తనని రచించినట్టుగా భక్తులు తెలియజేస్తున్నారు. దావీదు భక్తుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయబడినాడు దేవుని మహాకృపను బట్టి. ఒకప్పుడు దావీదు భక్తుడు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అలాంటి గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. కారణం ఏమేమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు మొదటి కీర్తన నాకు జ్ఞాపకం వస్తుంది. దావీదు భక్తుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రము దానిని ధ్యానించుచున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దావీదు భక్తుని నీటి కాలువలో యోరన నాటి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాటలు చదువుతూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు పాపమును అసహించుకున్నాడు, పాపమునికి దూరంగా జీవించాడు, దేవుని బిడ్డగా బ్రతికాడు. అంతేకాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఆ ధ్యానములో దావీదు భక్తుడు జీవించాడు. కాబట్టి దేవుడు ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి దావీదు భక్తుని తీసుకొని వచ్చి నీటి కాలువల యోరు అనగా ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. పాపమును ఎవరైతే అసహించుకుంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. పాపమునికి ఎవరు దూరంగా బ్రతుకుతారో దేవుని వారిని దీవిస్తాడు. వారి స్థాయిని బట్టో, డబ్బును బట్టో, పదవును బట్టో, అందమును బట్టో, ఐశ్వర్యమును బట్టో, కులమును బట్టో, మతమును బట్టో కాదు, కానీ దేవుని కోసం జీవించే వ్యక్తులని దేవుడు ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని దావీదు భక్తుడే మన ముందు ఒక సజీవ సాక్ష్యంగా ఉన్నాడు. అలాంటి దావీదు భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కీర్తన గ్రంథము చాలా పెద్ద గ్రంథము. 150 కీర్తనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 2641 వచనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ మొత్తం కీర్తనల్లో దాదాపుగా 73 కీర్తనలు అనగా ఎక్కువ కీర్తనలు రాసినటువంటి భక్తుడు దావీదు భక్తుడు. ఆ దావీదు భక్తుడు 103వ కీర్తనలో దేవుని గూర్చిన తన అభిప్రాయాన్ని 5 మాటల్లో జ్ఞాపకం చేశాడు. ఆ 5 మాటలు చెప్పే ముందుగా 103వ కీర్తన ఈ ప్రపంచానికి దేవుని గురించిన ఒక 3 సందేశాలను ఇస్తూ ఉంది. ఏమిటి ఈ 3 సందేశాలంటే, మొట్టమొదటిది దేవుడు ఏమై ఉన్నాడో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది 103వ కీర్తన. దేవుడు ఏమై ఉన్నాడు అనంటే 103వ కీర్తన 8వ వచనంలో భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు: యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన దయా దాక్షిణ్యము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతపరుడు, ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. దేవుడు ఒక కోపిష్టో, లేకపోతే దేవుడు శిక్షించేవాడు, లేక దేవుడు రకరకాలమైనటువంటి విధానంలో ఉన్నవాడు కాదు. ఆయన దయగలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతపరుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన కీర్తన 103వ కీర్తన. అంతేకాదు రెండో విషయము, తన బిడ్డల ఎడల దేవుడు ఏమి చేయగలడో చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవిస్తారో, ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటో ఈ కీర్తన తెలియజేసింది. 103వ కీర్తన 4-5 వచనాలను చదివినప్పుడు అక్కడ రాయబడిన మాటలు: సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తన బిడ్డల విషయంలో సమాధిలో నుండి ప్రాణమును విమోచిస్తాడని, మేలుతో హృదయమును తృప్తిపరుస్తాడని, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లుగా చేయగలిగిన
దేవుడు తన బిడ్డల విషయములని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన కీర్తన 103వ కీర్తన. మూడో విషయము ఏమిటి అనగా మనుషులు ఏమై ఉన్నారో చాటి చెప్పిన కీర్తన 103వ కీర్తన. ఈనాడు నీవు నేను ఏమై ఉన్నావో తెలియజేసింది. నిజమైన మానవుని జీవితం ఏంటో, మానవుని స్థాయి ఏంటో, మానవుని స్థితి ఏంటో, మానవుని యొక్క పరిస్థితి ఏంటో, మానవుడు ఎలాంటి వాడు చాటి చెప్పిన కీర్తన 103వ కీర్తన. 103వ కీర్తన 14 నుంచి 16 వచనాల్లో రాయబడింది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అనగా మానవుని స్థితి ఏమిటంటే మనము మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, వాడి పువ్వు పూయినట్లు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది ఎరుగదని వాక్యం రాయబడింది. ఈనాడు మానవుడు ఎంతో గర్వపడుతూ ఉన్నాడు, ఎంతో ఎచ్చులు పడిపోతా ఉన్నాం. నాకేం పర్వాలేదు, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, పలుకుబడింది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, పదవులు ఉన్నాయి, లేకపోతే నేను గొప్ప వ్యక్తిని, నాకేం పర్వాలేదు అనుకుంటూ ఉన్నాడు. కానీ నీవెవరువో ఈ కీర్తన చాటి చెప్పింది. సర్వలోక మానవులందరూ కూడా మట్టితో చేయబడిన వారని, గడ్డి లాంటి వారని, అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటి వారని మానవుని స్థితిగతులని తెలియజేసిన కీర్తన 103వ కీర్తన. ఆ కీర్తనలో దావీదు భక్తుడు దేవుడు గురించినటువంటి 5 సత్యాలని జ్ఞాపకం చేశాడు. దేవుడు మన జీవితంలో ఏమి చేయగలడు, దేవుడు మన బ్రతుకులకి ఎలా ఉపయోగపడగలడు 103వ కీర్తన తెలియజేసింది. ఏమిటి ఆ సత్యం అనగా, నెంబర్ 1, కీర్తన గ్రంథము 103వ కీర్తన 3వ వచనంలో రాస్తూ ఉన్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని రాయబడింది. అనగా నువ్వు నమ్మినటువంటి దేవుడు, ఈ గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దావీదు పూజించి ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు, క్షమించే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు, ఎంత దుర్మార్గుడైనా ఆయన క్షమించే దేవుడు. ప్రభువా నేను పాపము చేశాను, ప్రభువా నేను దుర్మార్గుడిగా ఉన్నాను, ప్రభువా నేను నీచమైన బ్రతుకు నేను బ్రతికాను, ప్రభువా నా భార్యకి తెలియకుండా, నా భర్తకి తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా, ఈ సమాజంలో ఎవరికి తెలియనటువంటి భయంకరమైన పాప జీవితము నా జీవితమని నీవు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడని చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. ఒకవేళ ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం వల్ల నువ్వు మగ్గిపోతున్నావేమో, పాపం వల్ల మనశ్శాంతిని కోల్పోయి ఉన్నావేమో, పాపములు క్షమించేవారు లేక నీ పాపము పోక నీ పాపమే నీలో ప్రతి క్షణము గుచ్చి నిన్ను చంపివేస్తూ ఉందేమో, ఈ పాపము నీలో మనశ్శాంతి లేకుండా చేస్తుందేమో, ఈ పాపము నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపము యొక్క ఆ ఒత్తిడి, పాపము యొక్క ప్రభావము, పాపము యొక్క ఆ బాధ వేదన నీలో మానసికంగా శారీరకంగా ప్రతి క్షణము కృంగి కృషించిపోయేటట్టు చేస్తూ ఉందేమో, ఆ ప్రతి పాపాన్ని క్షమించగలిగిన దేవుడు యేసు ప్రభువుని చాటి చెప్పిన కీర్తన. దేవుడు పాపమును క్షమించే దేవుడు, పాపములను క్షమించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పాపులని ప్రేమించి పాపముని ద్వేషించేటువంటి దేవుడు మన దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు నమ్మదగినవి, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనవని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యేసు దేవుడు పాపములను క్షమించే దేవుడని చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. రెండో విషయం ఏమిటి అనగా, ఆయన స్వస్థపరిచే దేవుడు అని చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. 103వ కీర్తన 3వ వచనములో రాయబడిన మాటను కానీ మనం గమనిస్తే, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన. సంకటములనగా నీవు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రోగముతో పడి ఉన్నప్పుడు, ఆ రోగమును బట్టి నువ్వెంతో కృషించిపోతూ ఉన్నప్పుడు, నువ్వెంతో దిగజారిపోయినప్పుడు, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మంచాన పట్టిన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు యేసు ప్రభువు అని చాటి చెప్పిన కీర్తన 103వ కీర్తన. అందుకే ఈ కీర్తనలో 30వ కీర్తన 2వ వచనములో ఒక సత్యము రాయబడి ఉంటుంది. 30వ కీర్తన
2వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట, యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని రాయబడింది. దావీదు భక్తుడు బలహీనుడైన దినాలలో, ఆయనకున్నటువంటి బలహీనతను బట్టి ఏమి చేయాలో దిక్కుదోచని దినాలలో ఆయన యెహోవా దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన గురించి రాయబడింది, యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివని రాయబడింది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 44వ కీర్తన 3వ వచనములో కూడా భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. 44వ కీర్తన 3వ వచనములో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసినని దేవుని వాక్యం రాయబడింది. అంటే సంకటములతో కృంగినప్పుడు, సంకటములతో దిగజారిపోయినప్పుడు, సంకటములతో ఒత్తిడికి లోనైపోయినప్పుడు, సంకటములతో మానసికంగా నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన బాహువే విజయాన్ని అనుగ్రహించనని రాయబడింది. కాబట్టి మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడని చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. 3వ విషయం ఏమిటనగా మన దేవుడు విమోచించే దేవుడని దావీదు భక్తుడు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే దేవుడు, విమోచించే దేవుడు. నీ బంధకాలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఒత్తిడి, నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా, ఏ విషయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి అయ్యో నాకు ఇక విడుదల లేదు, ఇక నేను క్షమించబడనేమో, ఇక నాకు నెమ్మది లేదేమో, నా కుటుంబం ఏమైపోతుందో, ఈ పిల్లలు ఏమైపోతారో, భార్య ఏమైపోతుందో, ఈ సంసారం ఏమైపోతుందో, ఈ తల్లిదండ్రులు ఏమైపోతావని నీవు కృంగి కృంగి కృషించిపోతున్న దినాలలో నిన్ను విడిపించే దేవుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసిన కీర్తన ఈ కీర్తన. 40వ కీర్తన 2వ వచనం 3వ వచనంలో భక్తుడు రాస్తూ ఉన్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినని భక్తుడు తెలియజేస్తున్నాడు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అని వాక్యం రాయబడింది. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అంటే ఊబిలో ఒక వ్యక్తి పడినప్పుడు పైకి రావాలని ఎంత ప్రయత్నం చేస్తాడో అంతగా 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 లోపలికి దిగజాడిపోయేటువంటి ఊబిలో నుంచి పైకి లేపగలిగిన దేవుడు యేసు ప్రభు, ఊబిలో నుంచి విమోచించగలిగిన దేవుడు యేసు ప్రభు. ఒకవేళ నువ్వు అప్పులనే ఊబిలో పడిపోయావేమో, వ్యాధులనే ఊబిలో పడిపోయావేమో, పాపమనే ఊబిలో పడిపోయావేమో, నెమ్మది లేని ఊబిలో నువ్వు పడిపోయావేమో, నీకు నీవుగా పైకి రాలేని స్థితిలో ఉండిపోయి చచ్చిపోదామనుకుంటూ ఉన్నావేమో, ఆ పరిస్థితులన్నింటిలో నుంచి విమోచించగలిగిన దేవుడు యేసు ప్రభు అన్న సత్యాన్ని ఈ కీర్తన జ్ఞాపకం చేస్తూ ఉంది. 49వ కీర్తన 15వ వచనంలో భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. 49వ కీర్తన 15వ వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. కోరహు కుమారులు పలికిన ఈ మాటలు ఏమిటో తెలుసా? దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు విమోచించగలడంటే, పాతాళ ఊబిలోనికి నువ్వు వెళ్ళిపోయినా కూడా పాతాళములో నుండి పైకి లేపి స్థిరపరచగలిగిన దేవుడు మన దేవుడు. పాతాళములోనికి వెళ్ళిపోయినా కూడా పాతాళములో నుంచి బయటికి తేగలిగిన దేవుడు మన దేవుడు. పాతాళములో నుండి ఒడ్డున వేయగలిగిన దేవుడు మన దేవుడు. 103వ కీర్తన తెలియజేస్తుంది, ఆయన విమోచించే దేవుడని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఈ సమయంలో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. 103వ కీర్తన ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన సందేశం ద్వారా సూటిగా ఈరోజు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన విమోచించే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ విషయం ఏమిటనగా ఆయన ఆశీర్వాదించే దేవుడని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సమాధిలో నుండి
నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 10వ వచనం, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే ఉద్యోగం రావటమో, ఇల్లు కట్టుకోవటమో, నువ్వు రాసిన ఎగ్జామ్ పాస్ అవటమో, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటమో, స్వస్థపరచబడటమో, లోకసానమైనటువంటి ఆయా వస్తువులు ఈవులు సమకూర్చుకోవటమో, గొప్ప వ్యక్తిగా నాయకుడిగా ఆ రిచ్ మ్యాన్గా కనబడటమో ఆశీర్వాదం కాదు. అది ఒక రకమైన ఆశీర్వాదమైనా కూడా దేవుడి అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏమిటి అనగా, నీ పాపమును బట్టి నీకు ప్రతీకారము చేయకుండా, నీ దోషమును బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా నిన్ను క్షమించటమే, నిన్ను చేర్చుకోవటమే, నిన్ను బ్రతికించటమే అన్నిటికంటే అత్యున్నతమైన ఆశీర్వాదము. కాబట్టి ఆశీర్వాదించే దేవుడు, నేను పాపములో ఉన్నప్పుడు నా పాపమును బట్టి శిక్షించక నా పాపమును క్షమించిన దేవుడు, దోషములో ఉన్నప్పుడు నా దోషములు బట్టి శిక్షించక నా దోషములు క్షమించినటువంటి దేవుడు. దావీదు భక్తుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవుడు ఆయనకి శిక్ష విధించలేదు, కానీ ఆయన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ శిక్షలో నుండి తప్పించి కనికరించడమే గొప్ప ఆశీర్వాదము. కాబట్టి భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన ఆశీర్వాదించే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన దీవించడానికే ఇష్టపడుతున్నాడు. ఆదిలో దేవుడు ఆదాము హవ్వలను చేసి ఆయన నోట నుండి పలికిన మొట్టమొదటి మాటే ఆశీర్వాదపు మాట. ఆదికాండము 3వ అధ్యాయంలో రాస్తున్నటువంటి మాటలు. ఆదికాండము 1వ అధ్యాయంలో 26, 27, 28 వచనాల్లో రాశాడు. తన పోలికలో తన రూపములో నరుని చేసుకొని స్త్రీనిగా పురుషునిగా చేసి దేవుడు వారితో అన్నాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకొని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట బీ ఫ్రూట్ఫుల్, మీరు ఫలించండి అని ఆయన పలికినాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించడానికే ఆయన వచ్చాడు. మనం బహుగా ఫలించాలని, దీవించబడాలని, నీవు అత్యున్నతమైన స్థానంలో గొప్ప వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యంలో రాయబడింది, ఆయన తలగా ఉంచే దేవుడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదని ఆయన జ్ఞాపకం చేశాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనదని దేవుడు జ్ఞాపకం చేశాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యములు ఆయన జ్ఞాపకం చేశాడు. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చెట్టు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదించునని 128వ కీర్తనలో జ్ఞాపకం చేశాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దేవుడు ఎలాంటి దేవుడు? యేసు దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశీర్వాదించే దేవుడిని జ్ఞాపకం చేశాడు. ఆయన యందు భయభక్తులు గల వారిని, ఆయన యొద్దకు వచ్చు వారిని, ఆయన అంగీకరించు వారిని, ఆయన విశ్వసించిన వారిని, ఆయన కావాలని కోరుకున్నటువంటి వారిని, ఆయన హృదయంలో చేర్చుకున్నటువంటి వారిని దేవుడు బహుగా దీవించడానికి ఆయన ఎల్ల వేళలా సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని ఈ కీర్తన జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భక్తుడు ఆశీర్వాదం ఏమిటో రాస్తున్నాడు. మేలుతో నన్ను తృప్తిపరిచాడు, దయా దాక్షిణ్యము నాకు చూపించాడు, కరుణ కటాక్షము నాకు కిరీటంగా ఉంచాడు, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నన్ను తృప్తిపరిచాడు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించాడు. ఇదే నాకు గొప్ప ఆశీర్వాదం అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకే 103వ కీర్తన చెప్తుంది, ఆయన క్షమించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన విమోచించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 5వ విషయం ఏమిటనగా, ఆయన దీవించడమే కాదు, ఆయన క్షమించడమే కాదు, ఆయన విమోచించడమే కాదు, ఆయన స్వస్థపరచడమే కాదు, అత్యంత ప్రాముఖ్యమైన విషయము ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన శిక్షించే దేవుడని కూడా ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ఇష్టానుసారంగా పాపంలో ఉన్నప్పుడు, ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థన జీవితం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, మారు మనసు చెందకుండా, దేవుని బిడ్డగా జీవిస్తున్నట్టు నటిస్తూ దేవుని బిడ్డగా మారకుండానే నీ జీవితము ఈ లోకానుసారమైన పాపములోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన చూస్తా ఊరుకోవటానికి ఆయన చీము నెత్తురు లేని దేవుడు కాదు. నీకు ఎలాంటి రోషం ఉందో దేవునికి కూడా రోషం ఉన్నదన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ
తెలియజేస్తున్నాను. నువ్వు పాపములో ఉన్నా ఎందుకు ఊరుకుంటున్నాడు? నువ్వు పాపం చేస్తున్నా ఎందుకు శిక్షించట్లేదు? నువ్వు లోకానుసారమైన జీవితం జీవిస్తున్నా ఎందుకు నిన్ను వదిలిపెడుతున్నాడంటే, అయ్యో నా బిడ్డ నశించిపోకూడదని, నా బిడ్డ అగ్నిగుండానికి వెళ్ళకూడదని, నా బిడ్డ నాశనం అవ్వకూడదని అపవాది యొక్క తంత్రముల నుండి నిన్ను విడిపించి దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఆయన శిక్షించే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాను. సొదొమ గొమొర్రా ప్రజలు పాపం చేశారు, అవకాశం ఇచ్చాడు, మార్చుకోలేదు. ఆకాశము నుండి అగ్ని గంధకాలను పంపించి వారికి శిక్ష వేసినట్టుగా మనం చూస్తున్నాం. నోవహు దినాలలో 120 సంవత్సరాలు నోవహు ద్వారా సువార్త ప్రకటింపజేశాడు. నోవహు వాడ తయారు చేస్తూ ఆయన మాటలు చెప్తూ ఉన్నాడు. అయినా వారు వినలేదు. జలప్రలయం ద్వారా వారిని నాశనం చేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పాపము చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు. మార్పు చెందితే దేవుడు క్షమిస్తాడు. తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన చేరదీస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. అలా కాకుండా ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని సాగుతుంది కదని సాగించుకుంటా పోతే ఒకరోజు తెగిపోతావు. జాగ్రత్త అన్న విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు క్షమించడమే కాదు, స్వస్థపరచడమే కాదు, దీవించడమే కాదు, విడిపించడమే కాదు, ఆయన శిక్షించే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. 103వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు, గమనించండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన కోపించువాడు కాదు. చూసి ఇక చాలు డిసైడ్ అన్నాడంటే అంతటితో నీ జీవితం అయిపోయింది. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అవకాశం ఇస్తున్నాడు కాదని ఆసరాగా తీసుకోవద్దు. ఇక చాలు వీడి జీవితము, ఇక చాలు ఈమె జీవితమా అని అనుకున్నాడంటే అంతటితో నీ ఊపిరి ఆగిపోయినట్టు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. చచ్చేమన్నా ప్రశాంతంగా ఉంటావా? అగ్నిగుండము పాతాళములోనికి వెళ్ళిపోతావు. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో లేకుండా, ఆయనకి ఇవ్వాల్సిన సమయము, స్థానము నీ జీవితంలో ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఒకరోజు దేవుడే అంటాడు, ఇక చాలు నీ జీవితం అంటే ఆ రోజు కథం అయిపోయింది మన బ్రతుకు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దీవించడమే కాదు, ఆయన స్వస్థపరచడమే కాదు, ఆయన క్షమించడమే కాదు, ఆయన ఆశీర్వదించడమే కాదు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ప్రేమామయుడు, కరుణామయుడే కాదు, ఆయన కోపించువాడు అన్న విషయాన్ని కూడా, శిక్షించువాడు అన్న విషయాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన కోపానికి లోనైపోతావా? ఆయన శిక్షకు లోనైపోతావా? ఆయన ఇస్తున్న అవకాశాల్ని అలా కాలు దండుకొని వెళ్ళిపోతావా? ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ స్థితి ఏంటో ఈ ప్రపంచానికి జ్ఞాపకం చేశాడు. దేవుడు ఏమై ఉన్నాడు జ్ఞాపకం చేశాడు. ఆయన బిడ్డల విషయంలో ఆయన ఏమి చేయగలడు జ్ఞాపకం చేశాడు. ఆశీర్వదించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, విమోచించిన దేవుడు, దీవించిన దేవుడు, మేలు చేసిన దేవుడు ఈరోజు నేను శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆయన శిక్షకి బానిస అవుతావా? ఆయన శిక్షకు లోనవుతావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఎంతోమంది జీవితాలు ఆయన శిక్షకు లోనైపోయారు. వాళ్ళందరినీ ఈరోజు మనకి పాఠాలుగా మన ముందుంచాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, వారిని శిక్షించినట్టుగా పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు చీకటి గల కటిక బీలములో తీర్పు దినము కోసము వారిని బంధించినని దేవుని వాక్యం రాయబడింది. బిలాము తప్పు చేసినప్పుడు గాడిదతో బుద్ధి చెప్పాడు. బిలాము ప్రవక్త అన్నాడు, అయ్యో నీతిమంతుని వంటి మరణము నాకు ప్రాప్తించిన ఎంత బాగుండు అని ఆయన విలపించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు శత్రు సైన్యానికి అప్పగించేశాడు ఆయన. వారికి బుద్ధి వచ్చేంత వరకు దేవుడు అప్పగించేశాడు. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు ఐగుప్తు దేశానికి 430 సంవత్సరాలు బానిసలుగా ఆయన అప్పగించేశాడు. యూదులు తప్పు చేసినప్పుడు యెరూషలేము ప్రాకారములు, దేవాలయము పాడు చేయబడి బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు రాజు 70 సంవత్సరాలు బానిసలుగా తీసుకెళ్లిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు నీ బానిసత్వం, ఈనాడు నీ శ్రమ, ఈనాడు నీ దుఃఖము, ఈనాడు నీకు మనశ్శాంతి లేకపోవటము, ఈరోజు నువ్వు అప్పులలో, సమస్యలలో, బాధలలో, వ్యాధులతో మగ్గిపోవటానికి నీ పాపమేమో జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 103వ కీర్తన, ఏదో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన
చేసిన ఉపకారములో దేనిని మరొకమని ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కోసం చదివే కీర్తన కాదు ఇది. నీ జీవితానికి ఒక ఛాలెంజ్ ఉంచి నిలబెట్టిన కీర్తన ఈ కీర్తన. ఏదో నువ్వు పాస్ అయినప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో చదువుకోవడానికి పెట్టిన కీర్తన కాదు. నీకు జబ్బు తగ్గితే థ్యాంక్స్ గివింగ్ కీర్తన కూడిక పెట్టుకోవడానికి చదివే కీర్తన కాదు. నీకు ఉద్యోగం వస్తే థ్యాంక్స్ గివింగ్లో చదవడానికి ఏర్పాటు చేసిన కీర్తన కాదు ఇది. ఈ ప్రపంచానికి దేవుడెవరో ఛాలెంజ్ చేసి చెప్పిన కీర్తన ఈ కీర్తన. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, మనం ఎలాంటి వారమో ఈ ప్రపంచానికి చాటి చెప్పిన కీర్తన ఈ కీర్తన. ఈ 103వ కీర్తన ద్వారా ప్రభు ఏంటో మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన క్షమించే దేవుడు. నువ్వెంత ఘోర పాపములో ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా ప్రభు అనగలిగితే ఆయన క్షమిస్తాడు. సిలువలో దొంగని క్షమించినటువంటి దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఎంతకాలం అండి అలా పాపంలో ఉండిపోతావు? ఎంతకాలం దేవుని ప్రేమని ఆసరాగా తీసుకుంటావు? కలువరి సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా దేవుడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన మేకులు కొట్టించుకున్నాడు, ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, ఆయన దూషింపబడ్డాడు, ఆయన అంగి చించి వేయబడింది. ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కొయ్యకి ఎండకు వేలాడిపోతూ ఉన్నాడు ఆయన. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని ప్రలాపించాడు ఆయన. తండ్రి చేతును వదిలేసుకున్నాడండి నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన ప్రేమని ఆసరాగా తీసుకుంటావా? ఆ సిలువ వైపు ఒకసారి చూడవా? ఆ సిలువలో ఆయన పడిన వేదన చూడలేవా? యెరూషలేము వీధులలో కొండలలో ఆ కొయ్యను మీదేసుకొని నడిచిన దినాలను జ్ఞాపకం చేసుకోలేవా? ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం ఈ బాధ? అంటే నీవు రక్షింపబడాలని, నీవు బాగుపడాలని, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళకూడదని నిన్ను క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పేతురు భక్తుడు కూడా తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేయుచున్నాడో తెలుసా? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, దేవుని దినము ఎందుకు ఆలస్యం అవుతుందంటే అందరూ అంతటా రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేయుచున్నాడని వాక్యం తెలియజేస్తుంది. నీవు మారాలని దేవుడు నీ కోసమే పరలోకము నుండి రాకుండా ఆగిపోయాడండి. ఎంత ప్రేమో నీకు అర్థమవుతుందా? ఆయన ఈ క్షణము రాగలడు. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అన్నాడు, ఇదిగో 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 నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నేను తీసుకొని వస్తున్నానని దేవుడు చెప్పాడు. 2010 సంవత్సరాల నుండి ఎందుకు దేవుడు రావట్లేదో తెలుసా? దానికి కారణము నీవే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న కనికరం, నీ మీద ఉన్న దయ, నీ మీద ఉన్న జాలి, నీ మీద ఉన్న దీర్ఘశాంతాన్ని బట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆయన శ్రమలను చూస్తావా? ఆయన బాధలు చూస్తావా? ఆ సిలువలో ఒంటరిగా ఆయన కార్చిన రక్తాన్ని చూసి కరిగిపోలేవా? ఎంతకాలం ఈ బండబారిన హృదయంతో, ఎంతకాలం ఈ పాపపు జీవితంతో మగ్గిపోతూ ఉంటావు? ఎంతకాలం ఈ దుర్మార్గపు బ్రతుకులో బ్రతుకుతూ ఉంటావు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన 2 చేతులు చాపి, గాయపడిన చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉన్నాడు. కలువరి సిలువలో ముళ్ళ కిరీటము ధరించుకొని నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన విమోచించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు. ఆ శిక్ష నీ మీదకి రాకమునిపే ఆశీర్వాదానికి పాత్రులుగా ఆయన పాదాల మీద పడదాం. నీ జీవితం ఇస్తావా? నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ జాతి ఏదైనా, నువ్వెవరివైనా, నీ వయసు ఏదైనా పర్వాలేదు. ప్రభువా నిజమే తండ్రి, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నానంటే ఆయన శిక్షించకుండా దీవించి ఉన్నతమైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నన్ను నింపుతాడు. అట్టి కృప ఆయన నా దగ్గరికి వచ్చిన ప్రతి వానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, కనులు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరేమై ఉన్నారు ఈ ప్రపంచానికి చాటి చెప్పారయ్యా. మానవులు ఏమై ఉన్నారు ఈ ప్రపంచానికి చాటి చెప్పావు. నీ బిడ్డల విషయంలో నువ్వు ఏమి చేయగలవో ఈ ప్రపంచానికి చాటి చెప్పావు తండ్రి. నువ్వు క్షమించే దేవుడువని, స్వస్థపరిచే దేవుడువని, విమోచించే దేవుడువని, ఆశీర్వదించే దేవుడువని, అంతేకాదు శిక్షించే దేవుడని కూడా నువ్వు హెచ్చరించినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సిలువ వైపు చూస్తూ అయ్యా, ఈ కీర్తనలో మాటలు స్తుతి కూడికలకు మాత్రమే కాదు, మా జీవితాలను మార్చుకోవడానికి రాయబడిన కీర్తనని ఎరిగి బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. స్వస్థపరచండి అయ్యా, విడిపించండి అయ్యా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యం విని ఎంతమంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారు వారందరినీ కనికరించి కృప చూయించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము, దేవుని స్వరం విని దేవుని విడుదల ఆశీర్వాదము కొరకు సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు చాలును ప్రతి సమయములో, యేసు చాలును